హలో ఇంటర్నెట్, వెల్కమ్ టు మై ఛానల్. యు ఆర్ వాచింగ్ వేర్ ఆన్ రైడర్. ఈరోజు చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని వద్దాము. వర్క్ ఉంది కదా, అట్లనే ఒక వీడియో వేసుకుంటే అయిపోతుందిగా అనుకున్నా. కాకపోతే మనం ఈ బండి మీద పోము, ఈ బండి మా డాడీకి ఇచ్చేసి మా డాడీ బండి తీసుకొని వెళ్దాము. ఎందుకంటే ఇది కంఫర్ట్ ఉండదు, ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కొంచెం అటు. సో మనము కిందికి లీన్ అయ్యి ఇట్లా హ్యాండిల్ మీద లీన్ అయ్యి నడపాలి కదా. అంటే ఇగో ఇక్కడ విస్ట్ పెయిన్ వస్తుంది ఎంతసేపు అని అర్థం. అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు మనం పోయే రోడ్లో. అండ్ ఇంకోటి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్, అసలు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. నా ఫస్ట్ వీడియో 1K వచ్చింది. సో ఐ వాజ్ సో హ్యాపీ, నాకు మస్తు అనిపించింది 1K వచ్చినప్పుడు. కొంచెం అచీవ్ చేసినట్టు అనిపించిండే, మంచిగా అనిపించిండే. గీ హెల్మెట్ నువ్వే తీసుకో. ఏమొద్దా? ఈ బైక్ అనుకో కొంచెం కంఫర్ట్ ఉంటుంది, సో మంచిగా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే నా బండిలో పెట్రోల్ అయిపోతుంది ఇక. అదే మా డాడీ బండిలో పెట్రోల్ అనుకో, మా డాడీ ఓపించుకుంటాడు ఎట్లయినా. ఓ బాయ్, మా ఫ్రెండ్ అమెజాన్లో రిజైన్ చేసిండే. సో వాడు అమెజాన్లో వర్క్ చేసిండు, వర్క్ ఫ్రమ్ హోమ్. సో వాడు రిజైన్ చేసిండే. వాడు మళ్ళీ అన్ని యాక్సెసరీస్ సబ్మిట్ చేయాలి కదా, వాళ్ళు ఇచ్చారు ల్యాప్టాప్, బ్యాగ్ ఇవన్నీ ఇచ్చిండే. సో అవన్నీ యాక్సెసరీస్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడైతే. కొత్త సబ్స్క్రైబర్ వానికి కూడా నిన్న మొన్ననే చెప్పిన. ఒకరోజు ఈ బైక్ రివ్యూ కూడా ఇస్తాను, ఈ బైక్ రివ్యూ కూడా ఇస్తాను. ఈ బైక్ నేను చెప్తున్నా కదా, ఎవరికి తెలియదు కానీ ఈ బైక్ గురించి. ఈ బైక్ చాలా బాగుంటుంది, ఎవరికి తెలియదు. అంటే ఆల్మోస్ట్ అందరూ ఈ లుక్స్ పరంగా అంతే, నాకు ఎవరికి నచ్చదు, ఆల్మోస్ట్ నచ్చదు. కాకపోతే ఈ బైక్ చాలా బెటర్, మస్తు ఉంటుంది ఈ బైక్. చాలా కంఫర్ట్ ఉంటుంది, సీట్ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అండ్ ఇంకోటి, సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. నేను ముందు వీడియోలో కూడా చెప్పిన అనుకుంటా. ఒకవేళ మనకు అన్ఈవెన్ రోడ్ వచ్చినా కూడా మనము ఇది అంతా ఎత్తేది. ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్ వస్తాయి వీటికి. ఇది ఏంటంటే కొంచెం టూరింగ్ బైక్ లెక్క కూడా ఉంటుంది. దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి. టూరింగ్ లెక్క ఉంటుంది ఒక బైక్, ఇది మామూలుది. ఇంకో టూరింగ్ లెక్క ఉండేది అంటే ఎక్స్ట్రా యాక్సెసరీస్ వస్తాయి, దానికి ఫిట్టింగ్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఏంటిదంటే అంటే ప్యానియర్ టైప్స్ కూడా ఉంటుంది. ప్యానియర్ టైప్ అంటే ప్యానియర్ కాదు కానీ అది ఏంటంటే బ్యాగీ టైప్ ఉంటుంది, బ్యాగ్ టైప్ ఉంటుంది. ఈ దుమ్మంతా గోప్రో లెన్స్కి తాకుతుంది. నేను కొందాం అనుకుంటున్నా, కొనట్లేదు. స్క్రీన్ గార్డ్, ఈ కెమెరా ఇంకా వేరే కెమెరాస్ తోటి పోల్చుకుంటే, యాక్షన్ కెమెరాస్ తోటి నాకైతే ఆల్మోస్ట్ మీరు ఏమున్నా హీరో వైపే వెళ్తారు కెమెరాస్ అంటే. నాకైతే హీరో కన్నా ఇది చాలా బెటర్ అనిపించింది. ఇది మ్యాగ్నెట్, ఈ కెమెరాని కొంచెం నాతో క్యారీ చేసుకుంటా, ఎందుకంటే ఇది ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఈ మ్యాగ్నెట్ కూడా ఎంత టైట్ ఉంటుంది అంటే అసలు యాక్చువల్గా నట్స్ బోల్స్ పెట్టి ఫిక్స్ చేసినట్టే ఉంటుంది ఈ కెమెరా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్లారిటీ కూడా మంచిగా ఉంటుంది. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ వస్తాయి. ఫ్రేమ్ రేటు మీరు క్లారిటీ, ఫ్రేమ్ రేటు మీరు సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. నేను కొన్నది ఎందులో అంటే ఐఎమ్ స్టూడెంట్ యాప్లో కొన్నాను. అందులో 3000 నాకు తగ్గింది. 3000 అంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే 31,000 పడుతుంది. ఇది యాక్చువల్ నాకు 28 పడ్డది. అందులో ఐఎమ్ స్టూడెంట్ యాప్లో మీకు ఫస్ట్ 1000 పే చేసేసి తర్వాత ఆర్డర్ చేసుకోమంటాడు. అది ఎందుకు పే చేయమంటాడు అంటే, అందరూ అనుకోడు అమ్మ 1000 పే చేయాలి, ఏమో స్కామ్ ఉంది, 1000 పే చేసినాక తర్వాత రాదు అని. కాదు, కొందరు ఏం చేస్తారంటే ఆర్డర్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు.
అట్లా ఆర్డర్ ఎవరైతే జెన్యున్గా ఆర్డర్ చేస్తారు కావాలి కెమెరా అనుకున్న వాళ్ళే అది పే చేస్తారు. వాళ్ళు మీరు జెన్యున్గా కన్ఫర్మ్ కొందాము అనుకుంటారు కదా, మనకు జెన్యున్గా కొందామని అనిపిస్తుంది. ఒకవేళ మనకి కాదు ఇది కాదు అనిపించి మనం క్యాన్సిల్ చేస్తాం, అట్లా చాలామంది చేస్తారు కదా. సో మీరు కన్ఫామ్గా అనిపిస్తే ఒక కెమెరా అయినా ఏదైనా కొంచెం తక్కువ రేట్ ఉంటుంది, సో మీరు దాంట్లో ప్రోడక్ట్స్ బై చేయొచ్చు. అందులో తక్కువ ఉంటుంది, ప్రైస్ అయితే రీజనబుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ క్వాలిటీ విషయంలో మీకు ఏమి తేడా ఏం కొట్టదు. ఇది యాక్చువల్గా నేను యాప్ ట్రై చేసిన కానీ యాప్స్ ఏం లేవు సపరేట్గా దీనికి. నేను ఆన్లైన్లో కొన్నా, మీరు లాగిన్ అయ్యి దాంట్లో 1000 రూపీస్ ఎంతో పే చేయాలి, నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ 1000 పే చేయాలనుకుంటా. అది పే చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా పే చేయని అవసరం లేదు. మీరు ఇప్పుడు GoPro ఒక 28,000 అనుకో, మీరు ఫస్ట్ మీరు 1000 పే చేస్తారు అనుకో, తర్వాత మీరు 1000 డిడక్ట్ అయ్యి వస్తుంది. అంటే మీరు 27,000 పే చేయాలి అప్పుడు. అంటే 1000 పే చేసేసారు కదా ముందు, సో 27,000 ఏంటంటే మీరు మీ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు కన్ఫర్మ్ తీసుకుంటారు అని 1000 కట్టించుకుంటాడు. అంటే చాలా మంది అసలు చాలా యూట్యూబర్స్ దాంట్లో నుంచి కొంటారు. ఇప్పుడు ఎటు ఫుల్ ట్రాఫిక్, అసలు ఇంత ట్రాఫిక్. మళ్ళీ ఇంకా ముందట కూడా ట్రాఫిక్ ఉంది ఎక్కువ. నైట్ అయితే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. నా బైక్ తెచ్చుంటేనే అయితే కొంచెం లిటరలీ ఖతం అవుతుండే. మన విస్ట్ మొత్తం పెయిన్ వస్తుంది, ఇది రెడ్ అయిపోతుంది విస్ట్. ఇంత ట్రాఫిక్ ఏందిరా బాబు. మేము చాలా సేపటి నుంచి ఇక్కడనే తిరుగుతున్నాం. లిటరల్లీ ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాము, ఆల్మోస్ట్ ఒక 20 minutes అవుతుంది. ఆల్రెడీ మాకు లేట్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఈ ట్రాఫిక్ తోటి మస్తు లేట్ అవుతుంది. ఎక్కడి నుంచి పోవాలో కూడా అర్థమవుతుంది, అంత ట్రాఫిక్ ఉంది. ఇది ఒక్కొక్కరు స్ట్రగుల్ అవుతారు పోనీకి ఇళ్ళ నుంచి. ఎట్లుంటారో ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఈ ట్రాఫిక్కి. అమ్మో, నాకైతే ఎల్బినా నుంచి అయితే అసలుకి ఎట్లా అనిపిస్తుంది. మా ఏరియా అటు హైత్నగర్ ఇటు అయితే మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ట్రాఫిక్లో నడిపితే చాలు ఎవడైనా పర్ఫెక్ట్ అవుతాడు. ఇంకెన్ని 12 కిలోమీటర్స్ ఉంది ఇంకా. ఛార్జింగ్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. 40 ఉంది ఇంకా. 2000 years later. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. ఇప్పుడు మా ట్రాఫిక్ తోటి అయితే చచ్చిపోయినాం అసలుకి. లిటరల్గా మొత్తం ఫాస్ట్ వెళ్ళబోదు అవుతుంది. వీడియో రిజైన్ చేసిండు, ఈ ఆఫీస్లో వీడియో రిజైన్ చేసి అన్నీ సబ్మిట్ చేయడానికి యాక్సెసరీస్ ఉంటాయి కదా, అన్ని యాక్సెసరీస్ ల్యాప్టాప్ బ్యాగ్ ఇవన్నీ సబ్మిట్ చేయడానికి వచ్చినాము. 2.5 months అయింది నేను స్టార్ట్ చేసి. 2.5 monthsలో అయిపోయింది, రిజైన్ చేసిన. వస్తా మళ్ళీ 1 month గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తుంది, జాయిన్ అవుతాను. వీడు కూడా వస్తాడు మనతోటి. ఇవన్నీ అయ్యే పనులు కాదు. మోటో వ్లాగింగ్ చేయాలి అని అనుకుంటే కన్ఫర్మ్ మీరు స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేయాలి. మోటో వ్లాగింగ్లో మనకి ఆల్మోస్ట్ మనం ఒకవేళ దూరము నువ్వు ట్రిప్స్ వేయాలి అని అనుకున్నావు అనుకో, కన్ఫర్మ్ మీకు ట్రిప్స్కి వేయడానికి ట్రావెలింగ్ ఖర్చు అవుతుంది. ఎట్లయినా ట్రావెలింగ్ మామూలు ఏం కాదు, నీకు ఫ్యూయల్కి అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మళ్ళీ బైక్కి ఫ్యూయల్ పోయాలి. ఏ బైక్తో చేసినా మోటో వ్లాగింగ్. కొందరు అనుకుంటారు నా చిన్న బైక్ నేను ఎట్లా అట్లేం లేదు. ఏ బైక్తో చేసినా మోటో వ్లాగింగ్ మంచిగా ఉంది. ఇది పీస్ఫుల్గా ఉంది రోడ్ అయితే. అమ్మాయి దాకా వచ్చింది అయితే అబ్బా టార్చర్ అనిపించుండే. యాక్షన్ కెమెరా కొనాలి అని అనుకుంటే బిగినర్స్కి నేనైతే సజెస్ట్ చేసే కెమెరా ఇగో ఇదే, DJI Osmo Action 3. ఈ కెమెరా నాకు కాదు ఎవరికైనా బెస్ట్. నేను చెప్తున్నా కదా, మంచి కెమెరా ఇది. కొనాలి అనుకుంటే ఈ కెమెరా కొనండి. గోప్రో కన్నా నేను అంటుంది, గోప్రో కన్నా బెస్ట్ కెమెరా ఇదే. ఎందుకంటే
ఎప్పుడైనా నువ్వు రిమూవ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇది మ్యాగ్నెట్ కాదు, ఈజీగా ఉంటుంది తీసుకొని వెళ్ళడానికి. వేరే కెమెరాస్తో కంపేర్ చేసుకుంటే ఇది ఈజీగా ఉంటుంది. అది ఏంటంటే కొంచెం బోల్ట్ అనేది తిప్పాలి, అది తీయాలి, కొంచెం హెక్టిక్ ఉంటుంది అది. సో కంపేర్ చేసుకుంటే నాకైతే ఇదే మంచిగా అనిపించింది. ఇది క్లారిటీ కూడా చాలా మంచిగా వస్తుంది. ఈ బైక్లో హెడ్ లైట్ మస్తు వస్తుంది. ఇందులో లైట్ ఆన్ చేస్తే ఒక ఫోకస్ లైట్ ఉన్నట్టే ఉంటుంది. ఇది రోడ్ అనేది మంచిగా విజిబుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సిట్టింగ్ పోస్చర్ కూడా అసలు మంచిగా ఉంటుంది. ఈచ్ అనేది కరెక్ట్ ఉంటుంది. హ్యాండిల్ నాకు బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ ఏం రాదు ఒకవేళ లాంగ్ రైడ్స్ పోతే. మెయిన్ ఎక్కడికి వస్తుంది అంటే బ్యాక్ పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు సస్పెన్షన్ కానే వస్తుంది బ్యాక్ పెయిన్. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఈ బైక్ అయితే, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడైతే ఈ బైక్ ప్రైస్ వచ్చేసి 1,70,000 ఉందేమో అనుకుంటున్నా. ఈ బైక్ ప్రైస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత ఉంది అనుకొని. ఈ బై ద వే ఇది బైక్ FZX చూపించలే కాబట్టి చెప్తున్నా. DJI Osmo యాక్షన్ కెమెరాది. ఈ కెమెరాది బ్యాటరీ బ్యాకప్ కూడా మంచిగా ఉంటుంది. ఏంది వేరే కెమెరాస్తో కంపేర్ చేసుకుంటే ఈ కెమెరా ఎక్కువసేపు సస్టైన్ కాగలదు. ఈ కెమెరా అయితే వేరాన్ రైడర్ సబ్స్క్రైబ్ చేసుకో ఇంటికి పోయినాక. బాయ్ రా. మార్నింగ్ 2కి అనుకుంటా, 2కి వెళ్తే ఇప్పుడు 8:58 అవుతుంది నైట్. ఓ అమ్మా, ఇదైతే పెద్ద జర్నీ అయింది. Okay, then that's it for today guys. Let's end the vlog here, but do not forget to subscribe my channel and click the bell icon so that you will not miss a single video of mine. Thank you for watching.